ఏంటి సారీ పక్కన చెప్పండి. కాదండి, ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు. రెచ్చగొట్టుకొని ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్, కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు? ఎవరు కేసులు ఇరుక్కుంటారు? బోత్ పార్టీస్ కేసులు ఇరుక్కుంటాయి. ఎందుకు ఆ కేసులు మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు చూసుకుంటారు. ఈరోజు ఇంతకుముందు పోలీసులు కాదు కదా, ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా. సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్తున్నాను. ఆ లెటర్స్ రాస్తూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి, సునీత గారి పోరాటం గురించి, అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి, జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి, ఇంకా పుస్తకాలు రాయొచ్చండి. వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వమనండి. నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఇవ్వమనండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది. ఏంటండి కబుర్లు చెప్పడం? ఏదో అంటారు కదా, అంటే టైం టు టైం వస్తే ఏదో దెయ్యాల వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే, మనం ఏం చేయలేం దాన్ని. ఎస్ ఏంటి, ఒకటి మాత్రం క్లియర్ అండి, ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద. నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్లో ఉన్న పీపుల్, వాళ్ళ అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, ఇలాంటి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, నేను వీటి అన్నింటి గురించి మాట్లాడాలి. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్కి అయితే తీసుకురావాలి, దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక 6th క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాట్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం. కానీ 6th క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 years వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నాను, చాలామంది ఏంటంటే 8th క్లాస్ 9th క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం, ఆ పిల్లలు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒకేదైతే నేనేమంటానంటేనండి, పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. మీరు నమ్ముతారా? ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి. వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు. ఈ లాస్ట్ 5 years అది పని చేయలే, డబ్బులు ఇవ్వలేదు, అది వర్క్ చేయడం మానేసినాయి. అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పని చేయలేదు, సీసీ క్యామ్లు బిగించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఎవడు చేస్తాడు? ఈరోజు వ్యవస్థ అంతా కంప్లీట్. ఈవెన్ సెబ్ అని చెప్పి గాంజాయిని సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి, సెబ్లో కూడా దానికి సపరేట్గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిని విపరీతంగా పెంచేశారు. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా, లాస్ట్ వీళ్ళు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ. ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్గానండి, మేము హైప్ క్రియేట్ చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించాలి, ఆడిని చంపి నీడిని చంపి అని మేము చెప్పలేం. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది. లేదు, అదే మేము చెప్తున్నామండి. ఏమండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, మీరు ఒకటే, నో, నేను ఒక మాట చెప్తున్నానండి. కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు. అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే
ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే. మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ ఈ రోజున్న సిచ్యువేషన్స్ మేము చెప్తున్నాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయం పాటించండి. దీనివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి, అవే మేము చెప్తున్నాం. లే ష్యూర్ అండి. ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా, అంటే వితిన్ 2-3 మంత్స్లో. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి ఏదంటారు కదా, కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి. ఏదండి ఆ చట్టం? దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ని ఏమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులను తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద యాప్ తీయించుకునే వాళ్ళేమో, దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో. వాళ్ళు చేశారా మీరు కూడానా? సంతోషం, వెరీ గుడ్. సో దట్ నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము, మేము చాలా సీరియస్గా ఉన్నాము. రోజుకో 3 ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే, మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా. కంపల్సరీగా దీని మీద ఏదో అంటారు కదా, రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు, ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం. అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది కదా, ఆయనే కావాలని కూర్చొని రెచ్చగొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా. సో ఏం లేదు రండి, అన్ని క్లియర్ అవుతాయి, ఇబ్బంది ఏం లేదండి. అసలు యాక్చువల్గా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా, మీది అసెంబ్లీలో తీసుకుంటాం. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది గవర్నమెంట్. స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. రోజు మీరు అన్నది కరెక్టే, ఎక్కడో అక్కడ మీరు అదే చెప్తున్నా. మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పరిస్థితిలోని టాలరేట్ చేయకూడదు. ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్లో కంపల్సరీగా మనం కూకటి వెళ్తే దీన్ని పెకిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి. వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది, తల్లిదండ్రులకి, టీచర్స్కి, పిల్లలకి, అందరికీ కూడా. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ 3 కలిపి తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతూ ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా,
ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే. రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి. ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకుముందు ఎస్పీగా ఉన్నారు. మంచి ఆఫీసరు, అప్రైట్ ఆఫీసరు. ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆ ఆఫీసర్ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని, బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే, ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ను పెట్టింది. ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ను కూడా పంపించేశాడు. ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయనను, వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2 రోజులకే, ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి? అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి, ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు. వైన్ షాప్లో తాను పనిచేసుకుంటూ, సూపర్వైజర్గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా
నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము, ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాం. ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈనాడులో ఈరోజు నిన్ననో ఒక స్టోరీ, అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట. ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది. ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిలానీదే మోటార్ బైకు, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చారట. అందుకనే తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కుమాలిన అబద్ధం చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు పత్రికలా, వీళ్ళు ఏమైనా పేపర్లా, టీవీలా? నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు, అబద్ధాలకు.